Sri Aurobindo DEO Examination Notes Introduction Parijayam Sri Aurobindo 1870 to 1950 was a great philosopher, educationist, poet, nationalist, yogi and spiritual leader. శ్రీ అరవిందో 1872-1950 ఒక గొప్ప తత్వవేత్త, విద్యావేత్త, కవి, జాతీయవాది, యోగి మరియు ఆధ్యాత్మిక గురువు. He believed that education should develop the complete personality of an individual. ఆయన అభిప్రాయం ప్రకారం విద్య అనేది వ్యక్తిలోని సంపూర్ణ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే ప్రక్రియ. ఎర్లీ లైఫ్ ప్రారంభ జీవితం. శ్రీ అరబిందో వాజ్ బోర్న్ ఆన్ 15th August 1872 ఇన్ కోల్కతా. శ్రీ అరవిందో ఘోష్ 15వ ఆగస్టు 1872న కోల్కతాలో జన్మించారు. His father name was Dr. Krishnadhan Ghosh and mother's name was Swarnalata Devi. ఆయన తండ్రి డాక్టర్ కృష్ణాధన్ ఘోష్, తల్లి స్వర్ణలత దేవి. He studied in England and returned to India in 1893. ఆయన ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం చేసి 1893వ సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన కంట్రిబ్యూషన్స్ చూద్దాం. Contributions. కృషి. Sri Aurobindo Ghosh participated actively in the Indian freedom movement. శ్రీ అరవిందో భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. Later, he devoted his life to spiritual philosophy and education. తర్వాత ఆయన ఆధ్యాత్మిక తత్వశాస్త్రం మరియు విద్యాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ విద్యాతత్వం. According to Sri Aurobindo, education is the process of bringing out the perfection already present in the child. According to Sri Aurobindo Ghosh, education is the process of bringing out the perfection already present in the child. శ్రీ అరవిందో ప్రకారం విద్య అనేది బాలునిలో ఇప్పటికే ఉన్న పరిపూర్ణతను వెలికి తీసుకురావడం. శ్రీ అరవిందో ప్రకారం విద్య అనేది బాలునిలో ఇప్పటికే ఉన్న పరిపూర్ణతను వెలికి తీసుకురావడం. He believed education should develop. ఆయన విద్య ద్వారా అభివృద్ధి చెందాల్సిన అంశాలు. ఫిజికల్ డెవలప్మెంట్ శారీరక వికాసం. ఫిజికల్ డెవలప్మెంట్ శారీరక వికాసం. వైటల్ అంటే ఎమోషనల్ డెవలప్మెంట్ భావోద్వేగ వికాసం. వైటల్ ఎమోషనల్ డెవలప్మెంట్ భావోద్వేగ వికాసం. మెంటల్ డెవలప్మెంట్ మానసిక వికాసం. సైకిక్ డెవలప్మెంట్ అంతరాత్మ వికాసం. సైకిక్ డెవలప్మెంట్ అంతరాత్మ వికాసం. స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆధ్యాత్మిక వికాసం. స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆధ్యాత్మిక వికాసం. దిస్ ఈజ్ నౌన్ యాజ్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్. దీన్నే సమగ్ర విద్య అని అంటారు. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఆఫ్ అరవిందో ఘోష్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే, అకార్డింగ్ టు అరవిందో ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ అవుట్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ ద చైల్డ్. శ్రీ అరవిందో ప్రకారం విద్య అనేది బాలునిలో ఇప్పటికే ఉన్న పరిపూర్ణతను వెలికి తీసుకురావడం. He believed education should develop physical development, vital, emotional development, mental development, psychic development, spiritual development. ఆయన విద్య ద్వారా అభివృద్ధి చెందాల్సిన అంశాలు శారీరక వికాసం, భావోద్వేగ వికాసం, మానసిక వికాసం, అంతరాత్మ వికాసం, ఆధ్యాత్మిక వికాసం. రోల్ ఆఫ్ ది టీచర్. శ్రీ అరవిందో said, the teacher is not a instructor but a helper and guide. శ్రీ అరవిందో ఘోష్ ప్రకారం శ్రీ అరవిందో ఘోష్ ఇలా అన్నారు, ఉపాధ్యాయుడు కేవలం బోధకుడు కాదు, మార్గదర్శి మరియు సహాయకుడు. The teacher should encourage self-learning, creativity and independent thinking.
ఉపాధ్యాయుడు స్వయం కృషి, సృజనాత్మకత మరియు స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహించాలి. The teacher should encourage self-learning, creativity and independent thinking. ఉపాధ్యాయుడు స్వయం కృషి, సృజనాత్మకత మరియు స్వతంత్ర ఆలోచనను ప్రోత్సహించాలి. ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్య లక్ష్యాలు హోలిస్టిక్ డెవలప్మెంట్ సమగ్ర వ్యక్తిత్వ వికాసం హోలిస్టిక్ డెవలప్మెంట్ సమగ్ర వ్యక్తిత్వ వికాసం క్యారెక్టర్ బిల్డింగ్ వ్యక్తిత్వ నిర్మాణం క్యారెక్టర్ బిల్డింగ్ వ్యక్తిత్వ నిర్మాణం మోరల్ వాల్యూస్ నైతిక విలువలు మోరల్ వాల్యూస్ నైతిక విలువలు సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మసాక్షాత్కారం సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మసాక్షాత్కారం నేషనల్ డెవలప్మెంట్ జాతీయ అభివృద్ధి నేషనల్ డెవలప్మెంట్ జాతీయ అభివృద్ధి లైఫ్ లాంగ్ లెర్నింగ్ జీవితాంతం విద్య లైఫ్ లాంగ్ లెర్నింగ్ జీవితాంతం విద్య మేజర్ వర్క్స్ ప్రధాన రచనలు ద లైఫ్ డివైన్ ద సింథసిస్ ఆఫ్ యోగా ఎస్సెస్ ఆన్ ది గీత సావిత్రి ద హ్యూమన్ సైకిల్ ఇంపార్టెంట్ డిఈఓ పాయింట్స్కి ముఖ్యాంశాలు ఫాదర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సమగ్ర విద్యకు ప్రముఖ ప్రతిపాదకుడు ఫాదర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సమగ్ర విద్యకు ప్రముఖ ప్రతిపాదకుడు టీచర్ ఇస్ ఎ గైడ్ ఉపాధ్యాయుడు మార్గదర్శి ఎడ్యుకేషన్ డెవలప్స్ బాడీ మైండ్ ఎమోషన్ సైకిక్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ డెవలప్స్ మైండ్ బాడీ ఎమోషన్స్ సైకిక్ అండ్ స్పిరిచువల్ శరీరం మనసు భావోద్వేగాలు అంతరాత్మ ఆధ్యాత్మికతను అభివృద్ధి చేస్తుంది. ఎడ్యుకేషన్ అనేది శరీరం బాడీ మనస్సు మైండ్ భావోద్వేగాలు ఎమోషన్స్ అంతరాత్మ సైకిక్ అండ్ స్పిరిట్ అభివృద్ధిని ఆధ్యాత్మికతను అభివృద్ధి చేస్తుంది. ఆపోజిట్ రోడ్ లెర్నింగ్ బట్టి విద్యను వ్యతిరేకించాడు. సపోర్టెడ్ చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ బాల కేంద్రిత విద్యను సమర్థించాడు. హిస్ ఫిలాసఫీ క్లోజ్లీ అలైన్స్ విత్ ఎన్ఈపీ 2020 ఆయన విద్యాతత్వం ఎన్ఈపీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. కన్క్లూజన్ Sri Aurobindo's educational philosophy aims at complete development of human personality through integral education. His ideas continue to influence modern Indian education and are highly important for Deputy Education Officer, TGPSC, DSC, BEd examination. శ్రీ అరవిందో విద్యాతత్వం సమగ్ర విద్య ద్వారా వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఆయన ఆలోచనలు నేటి భారత విద్యా సంస్థపై విశేష ప్రభావం చూపుతున్నాయి మరియు డిఈఓ, టీజీపీఎస్సీ, డిఎస్సి, బీఈడి పరీక్షలకు అత్యంత ప్రాముఖ్యమైనవి.